మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా హ్మ్. ఉసిరికాయ, హ్మ్. ఉసిరి పచ్చడిని హ్మ్. ఆదివారం తినకూడదని చెప్తుంటారమ్మా. అవును. ఎందుకనమ్మా? అసలు ప్రత్యేకించి ఆదివారమే తినకూడదని ఎందుకు చెప్తారు? అమ్మా, ఆది అంటే మొదలు. మొదలు. దానికి భానువారం అని కూడా అంటాం హ్మ్. మనం. హ్మ్. అంటే సూర్య సంబంధం. నిజానికి సూర్యుడు ఆహ్, వేడి, ఉష్ణము, అగ్ని. ఉసిరేమో చలువ చేస్తుంది. ఆహా! చాలా చలవ చేస్తుంది. ఒక్కసారిగా అలా గనక చేసినట్టయితే బాగా వేడి మీద చలి పడకూడదు అనే ఉద్దేశంతో చెప్పారేమో అని నేను అనుకున్నా. ఒక జ్యోతిష పండితుడిని అడిగా, నాకు ఇలాగే సందేహం వస్తే. ఆ! ఆయన ఎందుకు చెప్పారో తెలీదమ్మా, వేడి గనక చల్లంది గదా తింటే మంచిదేనేమో అని అన్నారాయన. కానీ నాకనిపించింది ఏమిటంటే, విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నవి గనక పక్కపక్కనే ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా! అది. ఉదాహరణకి ఏం చెప్తారు అంటే, ఆహ్, కాఫీ తాగంగానే ఐస్ క్రీమ్ తినకూడదంటారు. అవును. ఎందుకని? అది మరీ వేడి, ఇది చల్లదనం కాబట్టి. ఆ 2 పక్కపక్కనే ఉంటే ఏమవుతుంది? ఆ! విరుద్ధ ధృవాల్లాగా. అది ఆపోజిట్. ఆ! ప్రమాదం ఉంటుంది. అవునమ్మా. అదే దృష్టి అయ్యుంటుంది అని నేను అనుకున్నా. అన్ నా ఉద్దేశం అంతే. ఆయుర్వేద దృష్టితో అంతే. హ్మ్. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పర్వాలేదన్నారు. అది ఇది వాళ్ళని అడిగాను, నాకు హుహు. సందేహం వచ్చి. అదే కాకుండా నిజానికి ఆదివారం సూర్య సంబంధం గనక ఆహార నియమాలు చాలా పాటించాలమ్మ. ఆదివారం రోజు. ఆదివారం నిజానికి ఎన్నో నియమాలు పాటించాల్సిన రోజు. మనమేమో అన్ని నియమాలు పక్కన పెట్టి ఆదివారం అని చెప్పి మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. అవును. ఆ రోజు సాత్వికాహారం తినాలి, అభ్యంగన స్నానంగా తలంటు పోసుకోకూడదు, భార్యాభర్తలు కాపురం చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ప్రత్యేకంగా మాంసము మొదలైనటువంటి ఆహారాలన్నీ పక్కన పెట్టాలి. కానీ మనం ఇవాళ మాత్రం చూడండి, మనకు ఆదివారం సెలవు అనేటటువంటి కాన్సెప్ట్ ఆంగ్లేయులు మన దేశానికి పరిపాలనకు వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ఆదివారాలే చేస్తున్నాం. కూడని పనులన్నీ సావకాశంగా సమయం దొరుకుతుంది, తలంటి పోసుకోవడం. ఆ రోజే ప్రత్యేకమైనటువంటి మాంసాహారం తినే వాళ్ళందరూ మాంసాహారాలు వండుకోవడం. మాంసాహారం కాకపోయినా శాకాహారం తినేవాళ్ళు కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఈ మసాలాలు అవి వేసి బ్రహ్మాండంగా అరుగుదలకు ఇబ్బంది కలిగించేటటువంటి వెజిటబుల్ పలావులు లాంటివి చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఆ రోజు ఒక పూటే భోజనం చేయాలి. నియమం ప్రకారం అయితే. అయితే ఆరోగ్యం దృష్ట్యా ఆ! ఆయుర్వేదం చెప్పింది. మనం వేరే చెప్పాలి. ఆయుర్వేదం అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రం కదా. ఆయుర్వేదం చెప్పినటువంటి మాట. ఇవన్నీ కాదనుకుని మన ఆరోగ్యం రమ్మంటే ఎట్లా వస్తుంది? అందుకని ఈ నియమాలతో పాటుగా ఇన్ని నియమాలలో ఈ చలవ చేసే పదార్థం గనక ఉసిరికాయ కూడా తినద్దని చెప్పారేమో అని నేను ఊహించుకుంటున్నా. నా ఊహది. దాంతో పాటుగా ఇంకోటి కూడా ఉంది, ఉసిరికాయ తినకూడదని చెప్పేది. రాత్రి సమయాల్లో కూడా తినకూడదు తినకూడదంటారు. అసలు పేరు కూడా ఉచ్చరించద్దంటారు. ఎందుకంటే పేరు ఉచ్చరిస్తే తినాలనిపిస్తుంది, అందుకని ఆ మాటే వద్దనే ఉద్దేశంతో ఉచ్చరించద్దంటారు. రాత్రి తినకూడదని ఎందుకంటారంటే, ఇది చలవని చెప్పాం కదా, ఆ చలవ చేస్తుంది. రాత్రిపూట తింటే చలవ చేస్తుంది. ఆ రాత్రిపూట చలవ చేసే పదార్థాలు తినకూడదు. రాత్రి ఎంతసేపు వేడి చేసేవి తీసుకోవాలి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మనకి నిజంగా ఆరోగ్య సూత్రాల ప్రకారం చేయాల్సింది ఏమిటో తెలుసా? రాత్రిపూట పెరుగు అన్నం తినకూడదు. అవును, పెరుగు మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. ఒకవేళ తప్పదంటే పల్చని మజ్జిగ పోసుకోవచ్చు. కానీ రాత్రిపూట పాలన్నం తినాలి, పగటి పూట మజ్జిగ అన్నం తినాలి. మనం ఏం చేస్తాం? ఇవేమీ పాటించాం. ఆరోగ్యం ఉండాలని మాత్రం కోరుకుంటాం, అంతే అంతే. ఎందుకు లేదు అనుకుంటే ఇలాంటివి నిత్యకృత్యంలో ఒక రొటీన్ లాగా చేసుకుంటే అయిపోతుంది. రాత్రిపూట ఉసిరి పచ్చడి తిన్నట్టయితే విపరీతమైన జలుబు చేసి నెమ్ము తలంతా పేరుకుపోతుంది. సైనస్ లాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వస్తుందా? నేను తిన్నాని వాళ్ళ రాలేదు అని ఛాలెంజ్ చేస్తే ఒక్క రోజులో వస్తుందా? నిత్యం చేస్తూ ఉంటే వస్తుంది తప్ప ఒక్కరోజు కాదు. అంచేత అసలు నిత్యం దాని జోలికే వెళ్లకుండా ఉండడం అన్నది మన రొటీన్లో ఒక భాగం చేసుకుందామని అంతే. తర్వాత ఇంకోటి మీరు గమనించారో లేదో, ఉసిరి గనక తిన్నాం అనుకోండి ముందు, తర్వాత ఏ పదార్థానికి ఏది రుచిగా లేనట్టు అనిపిస్తుంది, తెలియదు. దానికి ఉన్న రుచి అట్లాంటిది. అన్ని రకాల రుచులు ఉంటాయి. అందువల్ల రాత్రిపూట అది తిని ఇంకా రాత్రి మరి పాలన్నం కదా తినాలంటారు. ఈ ఉసిరి తిన్నాక పాలన్నం తింటే పాలు విరిగిపోతాయి కదా. అందువల్ల రాత్రిపూట
ఉసిరి తినకూడదు అంటారు. కానీ ఉసిరి వల్ల ఉపయోగాలు అసలు మాటల్లో చెప్పలేం అమ్మ, కదమ్మా. ఉసిరి అమృతంతో సమానం అమ్మ. ఉమ్. అమృతంతో సమానం. మీకు ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్తాను. ఒకప్పుడు చాలా మంది ఆడవాళ్ళంతా ముత్తైదులందరూ కూడా తప్పనిసరిగా ఇంత ఉసిరి తొక్కు అంటే అందులో తిరగమోత ఉండదు, కారము ఏమీ ఉండదు, ఉప్పు ఉసిరి కలిపి సంవత్సరానికి సరిపడా నిలవ ఉంచినటువంటి తొక్కు ఒక ఇంత చిన్న కుంకుడుకాయంత తప్పనిసరిగా మొదటి ముద్దలో తినేవారు. ఎందుకు తింటారు అని అడిగాను నేను. 5వ తనం అన్నారు. ఈవిడ ఉసిరికాయ తింటే ఆయన 5వ తనం ఏమిటి అంటే, ఈ ఉసిరి గనక మొదటి ముద్దలో ఇట్లా తింటే ఫుల్ ఆఫ్ విటమిన్ సి గనక కావలసినంత రెసిస్టెన్స్ ఉంటుంది, ఈవిడ ఆరోగ్యంగా ఉంటుంది. ఆడవాళ్ళు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు కదా, అంటే పూర్వం లేండి, ఇప్పుడు పర్వాలేదు, పూర్వం అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకని అత్తగారు తప్పనిసరిగా తన కొడుకు బతికుంటాడు అంటే ఆయుర్దాయం ఉంటుందంటే కోడలికి తప్పనిసరిగా ఇంత ఉసిరికాయ పచ్చడి వేస్తుంది. కోడలికి మంచిదంటే వేస్తుందో వేదో. అందుకని ఇది తింటే 5వ తనం అనంగానే వాళ్ళు తినేస్తారు. అది గనక ఎవరైతే మొదటి ముద్దలో ఇంత ఉసిరికాయ తింటారో వాళ్ళకి వజ్ర సదృశమైన శరీరం ఉంటుంది. వజ్రం కవచం లాంటి, అంటే శరీరం వజ్రం అంత కఠినంగా ఉంటుంది, ఎటువంటి రోగాలు రాకుండా. ఆయుర్వేదంలో ఉండే అన్ని రకాలైనటువంటి మందుల్లోనూ ముఖ్యంగా టానిక్స్ లాగా బలవర్ధకంగా ఇమ్యూనిటీ పెంచేవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ బేసిక్ ప్రోడక్ట్ ఉసిరికాయ ఉంటుంది. ఖచ్చితంగా మనం తినాలి. ఇప్పుడు కూడా అందులో కార్తీక మాసంలో తప్పకుండా తినమని కూడా చెప్తూ ఉంటారు. ద్వాదశి నాడు తప్పనిసరిగా తినాలంటారు. ఆఖరికి ఉసిరి గాలి కూడా చాలా మంచిది శరీరానికి. అందుకే కదమ్మా వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు. మా పిల్లలకి ఎలా అలవాటు చేయటం చెప్పండి. మొదటి ముద్ద ఉసిరి పెట్టండి, అంతే. ఇప్పుడు అది లేకపోవడం వల్ల డాబర్ చ్యవన్ప్రాష్ ఒకటి తయారు చేస్తున్నారు, అందులో ఉండేది ఉసిరి. దాంతో పాటుగా ఈ ఉసిరికాయ ముక్కలు దొరుకుతున్నాయి. అవును, బెల్లంతో వేసినవి, మసాలాతో వేసినవి, అన్ని రకాలు దొరుకుతున్నాయి. అదైనా రోజు పొద్దున్నే ఒకటి నోట్లో వేసుకోవడం అలవాటు చేయండి. డాబర్ చ్యవన్ప్రాష్ గనక అయినట్టు, డాబర్ అనక్కర్లేదు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు చ్యవన్ప్రాష్. మా నాన్నగారు తయారు చేసేవారు. బాగా ఉసిరికాయలును బెల్లం, కొంత తేనె, యాక్చువల్గా తేనె ఉన్న రోజుల్లో తేనె బాగా దొరికితే మంచి తేనె పట్టి మన ఎదురుగా పిండినటువంటి తేనె, వీటన్నిటిని కలిపి బాగా చేసి ఎండలో పెట్టేవారు. అది ఏమంటారంటే సూర్యపక్వం అంటే అంతే, దాన్ని పూర్తిగా పొయ్యి మీద పెట్టేది కాదు, అట్లా పెట్టేదంతా మెత్తగా తయారయ్యేటట్టు తయారు చేసి అవి ముక్కలుగా ఉన్నా ఏం పర్వాలేదు, కొంతకాలానికి అదంతా చాలా గట్టిపడిపోతాయి. అది ఉన్నా సరే పొద్దున ఒకటి నోట్లో వేసుకుంటే అందులో కొంచెం సైంధవ లవణం ఇంకేవో కలిపేవారు, నాకు అంత బాగా గుర్తులేదు, సొంటి వేసేవారో గుర్తులేదు. అలాంటివి 1, 2, 3 చిన్నవి వేసి అక్కడ పెడితే కాస్త జ్వరం అది వచ్చి నోరు బాగుండలేదు అంటే ఆ మొక్క పొద్దున పూట బుగ్గన పెట్టుకునేవాళ్ళం. చాలా మంచిది. అందువల్ల పిల్లలకి ఆ రకంగా తినడం అలవాటు చేసినా పర్వాలేదు, కానీ శ్రేష్టం ఏమిటంటే మొదటి ముద్దలో ఉసిరి తినడం. కానీ ఈ రోజుల్లో మొదటి ముద్ద ఎక్కడుంటోంది, అన్ని బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి. అవునమ్మా. మంచిత పొద్దున్నే ఇంత చ్యవన్ప్రాష్ లాంటిదే తయారు చేసి కొనుక్కునైనా పెట్టండి, తయారు చేసుకున్నా పర్వాలేదు. ఏమీ లేకపోతే ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు, వాటిని చక్కగా తీసి ముక్కలు చేసి ఆ ముక్కల్ని బాగా మిక్సీలో వేసేసి మంచి పేస్ట్ లాగా తయారవుతుంది కదా, దాంట్లో తగినంత బెల్లం వేసి దాన్ని హల్వా లాగా తయారు చేసి దాన్ని బాగా గట్టిగా పాడవకుండా ఉండేట్టు కొద్దిగా ఉప్పు కాస్త వేస్తే ఇప్పుడు నిలవ ఉంటుంది. మరి బెల్లం వేస్తున్నాం పర్వాలేదంటారా? వేస్తే నిలవ ఉంటుంది. దాన్ని కొంచెం గట్టిగా అయ్యేటట్టుగా తయారు చేసుకుని, అంటే వాళ్ళ పాకం వేరు, వాళ్ళు తయారు చేసేది, మనం చేస్తే కొంచెం గట్టిగా చేసుకోవాలి. అవునవును. చేసేట్టే పెట్టి రోజు కొంచెం పొద్దున పూట ఇంత నోట్లో తినడానికి ఇస్తే తీగా పుల్లగా ఉప్పుగా ఒగరొగరుగా అన్ని రకాలు ఉంటాయి. అందులో ఏదో ఒక రూపంలో మన శరీరంలోకి వెళ్ళాలి. పరగడుపు నిడితే మరీ మంచిది. ఓకే, మొదటి ముద్ద అంటే ఉద్దేశం అదే, పరగడుపున వెళ్ళాలని. ఇందాక బ్రేక్ఫాస్ట్ తినేసాక పరగడుపు ఎక్కువ ఉంది, మొదటి ముద్ద ఎక్కువైంది, అప్పటికే ఆల్రెడీ జీర్ణరసాలు అవి బ్రహ్మాండంగా వేరే పదార్థాలతో నూనెలు వాటితోనూ బ్రహ్మాండంగా పూరీలు లాంటివో తిన్నామంటే చెప్పలేం, అవునవును, తయారైపోయి ఉంటాయి.
ఓకే. అందువల్ల ఇలా తయారు చేసి రోజుకి ఇంత స్వీట్ అని చెప్పి పెట్టండి. అవును. కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ వేయండి, తీగా ఉంటుంది, పిల్లలు తింటారంటే నష్టమే ఉంది. బెల్లం కూడా మంచిదే కదా, అవునమ్మా. ఐరన్, కాల్షియం ఎన్ని ఉన్నాయి అందులో. ఉమ్. ఇవి దొరికే ఋతువు గనక చక్కగా తయారు చేయండి. ఇంకా సరదాగా ఉండాలండి, ఎన్ని చేయొచ్చమ్మా. సరదాగా ఉసిరితో. ఉండాలంటే ఆ, హాయిగా బెల్లం చక్కగా పాకం పట్టండి. ఆ, కొద్దిగా ఒక్క నిమిషం అలా ఒక చుక్క నెయ్యి వేసి, ఒక్కటే చుక్క నెయ్యి వేసి ఉసిరికాయలను అలా మూత పెట్టేసేయండి, వేడి చేసి మూకుట్లో. ఒక 2-3 నిమిషాలు స్లైట్గా రంగు మారతాయి, ఎక్కువ అక్కర్లా. ఆ. వాటిని తీసి ఈ బాగా ఉన్న ఈ బెల్లం పాకంలో వేసేసి వదిలేయండి, బెల్లం పాకం పీల్చుకుంటాయి. అప్పుడు కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది. నిల్వ ఉంటాయమ్మా అవి. ఆ, ఓకే. మంచి పాకం అన్ని బట్టి. పాకాన్ని బట్టి. పాకం గట్టిగా పట్టుకుంటే నిలవ ఉంటాయి. లేదా అనుమానం అనిపించింది, పాకం గట్టిగా లేదు అని అనిపించింది, ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టి పైన పల్చని బట్ట పెట్టి ఉమ్. ఎండలో పెట్టండి. అంటే దుమ్ము పడకుండా పైన పల్చని ఆ, బట్ట ఉండాలి. ఆ. వారం 10 రోజులు ఎండలో పెట్టండి. ఉసిరి సూర్యరశ్మి యొక్క కాంబినేషన్ ఈజ్ ద ఎక్సలెంట్ ఫర్ హెల్త్. ఓకే. ఉమ్. అది మనం ఒక డబ్బాలో మంచి టైట్ గా ఉన్న డబ్బాలో స్టోర్ చక్కగా చేసుకొని సీసాలో పెట్టేసి మూత పెట్టేసుకోండి. అప్పుడు రోజు ఒక్కటి పిల్లలకి ఇచ్చారంటే పరగడుపుడు అయితే మరీ మంచిది అంటారా? చాలా మంచిది. ఏది ఏమైనా ఉసిరి మన శరీరంలోకి వెళ్ళే ప్రయత్నం ఎన్ని చేసుకోవాలి. రకాలుగా వెళ్ళొచ్చమ్మా. లేదంటే పిల్లలు కొంచెం వయసు వచ్చిన పిల్లలు, 10-12 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు హాయిగా నీళ్లు బాగా మరగబెట్టి ఉమ్. ఉప్పు పసుపు వేసి, సఫిషియెంట్గా ఉప్పు పసుపు వేసి మరగబెట్టి చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలను అందులో వేయండి. ఉమ్. ఓ వారం 10 రోజులకి ఊరుతాయి. ఉమ్. అవును. ఒక్కడి బొగ్గన పెట్టుకుంటే మేము మధ్యాహ్నాలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకటి బొగ్గన పెట్టుకునేవాళ్ళం, సాయంకాలం దాకా ఉండేది. ఎండలో పడి 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 ఆడేవాళ్ళం, ఎండ దెబ్బ తగిలేదు కాదు. ఖచ్చితంగా తప్పకుండా అమ్మా, చాలా రకాల పద్ధతులు చెప్పారు. ఏదో ఒకటి ఆచరించి ఉమ్. ఉసిరిని అయితే మేము తింటాం, పిల్లలకు తినిపించే ప్రయత్నం చేద్దాం. ఎండబెట్టి ఆ, పౌడర్ చేసి దాంతో కూడా ఏదో దాంట్లో కలిపి వేసుకోవాలి. వేసేయటమే. ఇలాంటివన్నీ చేయొచ్చు. ఎట్లాగోట్లా తినడమే ఉసిరి. తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మా.